హాయ్ నమస్తే ఫ్రెండ్. ఈరోజు మనం పాలకూర రైస్ చేసుకుంటున్నాము. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ పోసి అందులో ఆనియన్స్, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీలో పచ్చిమిర్చి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పాలకూర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో వేయాలి. వేసిన తర్వాత రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలి. అది దగ్గరికి ఫ్రై అయ్యాక ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న రైస్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఒకసారి చూడండి ఎలా బాగుందో. తర్వాత పైనుంచి కొంచెము కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతేనండి, పాలకూర రైస్ రెడీ అయిపోయింది. పిల్లలకు ఎంతో హెల్దీకరమైన ఫుడ్ అండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలకు ఇలా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.